నమస్కారం. అన్నమయ్య సంకీర్తన లహరి పేరిట దూరదర్శన్ వారు ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొని అన్నమయ్య సంకీర్తనల గురించి సాహిత్యపరంగా, సంగీతపరంగా, భాషా ప్రయోగపరంగా కొన్ని అంశాలను గురించి వివరించడానికి నన్ను ఇక్కడికి ఆహ్వానించారు. అందుకు దూరదర్శన్ వారికి నా కృతజ్ఞతలు. అన్నమాచార్య అనగానే కొంత పరిచయం ఉన్నవారికి అన్నమాచార్య పద కవితా పితామహుడు అనేది గుర్తొస్తుంది. సంకీర్తనాచార్యుడు అనేది కూడా ఉంది. ఏమిటిది అంటే, అంతకుముందు ఈ సంకీర్తనలు లేవా? ఇంచుమించుగా లేవు. అన్నమయ్య తాను ఈ సంకీర్తనలు రచించేటప్పుడు సంగీత దృష్టిని, సాహిత్య దృష్టిని రెంటిని పెట్టుకొని రాశాడు. రెంటిని దృష్టిలో పెట్టుకొని రాశాడు. అందువల్ల తర్వాత వచ్చినటువంటి కృతుల్లో, మరి పదాల్లో అన్నమయ్య సంకీర్తనలకు ఒక విశిష్టమైన, ప్రత్యేకమైన స్థానం ఉంది. మనం పదం అనగానే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. పద కవితా పితామహుడు అంటే పదం ఏమిటి? పదం అంటే శబ్దం, కానీ పదం అంటే గీతం అని కూడా ఉంది, పాట. మనకు జానపదులు పాడుతారే, ఈ గొబ్బిళ్ళ పదాలు, తందాన పదాలు, వీటి పదాలే అంటారు, మొదటి నుంచే ఉంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని నేను విశదీకరిస్తున్నాను. సంగీత విద్వాంసులు అన్నమాచార్య రచించిన వీటిని సంకీర్తనలు అనాలి, కృతులు అనకూడదంటారు. మరి ఎవరివి కృతులంటే త్యాగరాజువి కృతులని. త్యాగరాజ కృతులు అన్నమాచార్య సంకీర్తనలు, క్షేత్రయ్య పదాలు. ఇది వారు చేసిన విభజనం. ఇప్పుడు అన్నమయ్య గురించి మాట్లాడే ముందు దానికి ఒక నేపథ్యం చెబుతాను. పదిహేనవ శతాబ్దిలో అన్నమాచార్య అవతరించాడు తాళ్లపాకలో. మరి అతను దక్షిణాదిలోనే, అంటే మొత్తం 4 దాక్షిణాత్య భాషల్లో, అంటే తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం ప్రధానమైనవి, తుళు లాంటివి పక్కన పెడితే, వీటిలో తెలుగులోనే ఆయన తొలిసారిగా ఈ సంకీర్తనలు రచించాడు. వారి తర్వాత వచ్చిన వారే కాలక్రమంగా అటు భద్రాచల రామదాసు, ఆ తర్వాత వచ్చినవాడు భద్రాచల రామదాసేమో అన్నమయ్యనేమో ఇప్పుడు లెక్క ప్రకారం రాయలసీమలో ఉద్భవించాడు, తన గీతాలు రచించాడు. భద్రాచల రామదాసేమో తెలంగాణ ప్రాంతంలోని భద్రాచలంలో ఉన్నాడు, గీత రచన చేశాడు. మరి సర్కారులో
సర్కారులో కృష్ణా జిల్లాలో మొవ్వ ప్రాంతంలో ఉదయించిన వాడు క్షేత్రయ్య, పదకర్త. అంటే ఇప్పటి మనం అనుకునే లెక్క ప్రకారం రాయలసీమ, తెలంగాణ సర్కారు స్థూలంగా 3 ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్లో. ఈ 3 ప్రాంతాల్లో 3 మహనీయులు పుట్టారు, వాగ్గేయకారులు పుట్టారు. ఆ తర్వాత వచ్చింది త్యాగరాజు. త్యాగరాజు అగ్రేసర వాగ్గేయకారుడు. మరి వాగ్గేయకారుడైన ఆయన ఎక్కడ పుట్టాలి? సరదాగా అంటున్నాను. త్యాగరాజు పుట్టే ముందు ఆలోచించాడు, ఎక్కడ పుట్టాలి నేను? 3 ప్రాంతాల్లో 3 గొప్పవాళ్ళు పుట్టారు. ఆలోచించి ఆయన తమిళనాడులో పుట్టాడు. తమిళనాడులో పుట్టి పెరిగి ఆయన రాసినవి మాత్రం మాతృభాషలోనే రాశాడు. కొన్ని సంస్కృతంలో రాసిన మిగతా అన్ని కృతులు కూడా తెలుగులో రాశాడు. ఇంకా అన్నమయ్యకు వస్తే మనం ప్రప్రథమ వాగ్గేయకారుడు అన్నమయ్య అనుకున్నాం. వాగ్గేయకారుడు అనేది ఏమిటి? ఇక్కడ విషయం చెప్పాలి. ఈ 4 దాక్షిణాత్య భాషల్లో అత్యంత ప్రాచీనమైంది తమిళ భాష. క్రీస్తు పూర్వమే వ్యాకరణం, కావ్యం వెలయించినటువంటి భాష అది. కానీ చిత్రం ఏమిటంటే తమిళ భాషలో కృతులు, తిరుక్కురళ్ లాంటివి వెలువడినా ఇప్పుడున్న మన కృతులు లాంటివి, కీర్తనలు లాంటివి వెలువడలేదు. ఆ స్థానం తెలుగుకు మాత్రమే దక్కింది. అన్నమయ్య తర్వాత పురందరదాసు ఒక 50 సంవత్సరాలు అటు ఇటు వచ్చాడు. పురందరదాసు కన్నడంలో గొప్ప వాగ్గేయకారుడు. అతని పైన కూడా అన్నమయ్య ప్రభావం ఉన్నట్టుగా కొన్ని కీర్తనలు తెలుపుతాయి. ఇప్పుడు విషయానికి వస్తాను. వాగ్గేయకారుడు అంటే చాలామంది కొంత లోతుగా చూడని వాళ్ళు వాగ్గేయకారుడు అంటే మంచి గాయకుడండి అని, మంచి గాయకుడిని చూపించి గొప్ప వాగ్గేయకారుడు అని అంటారు. నిజానికి అది కాదు. శార్ంగ్యదేవుడు సంగీత లక్షణజ్ఞుడు. ఆయన అన్నాడు, వాచం గేయం చ కురుతే యః సహ వాగ్గేయకారక. ఎవడైతే గాయకుడు ఉన్నాడే, వాచం గేయం, వాచం అంటే వచస్సు, మాట, అంటే పదరచన చేసేవాడు. గేయం అంటే ఇప్పుడు అనుకున్నది ఆ గేయం కాదు, గాతుం అర్హంతు గేయం, గానయోగ్యమైంది గేయం. అంటే ఏ పదాన్ని, అతను రచించిన పదాన్ని లేక కృతిని లేక కీర్తనను గానయోగ్యంగా ఉండేటట్టు చూస్తాడు. అంటే దాని రాగ పద్ధతిలో స్వరమేళనంతో రాస్తాడని అర్థం. కాబట్టి ఏమైంది, ఇప్పుడు పదరచన, స్వరరచన ఈ 2 ఎవరైతే చేస్తారో, ఎవరైతే 2 చేసి గానం చేస్తారో అతన్ని వాగ్గేయకారుడు అంటాం. ఈ వాగ్గేయకారక అన్నాడు అనుకోండి, సంస్కృతంలో వాగ్గేయకారుడు అని మనం అంటున్నాం. ఆ దృష్టితో చూస్తే అన్నమయ్య మొదటి వాగ్గేయకారుడు.
అన్నమయ్యలోని విశేషం ఏమిటంటే ఇందులో ధాతు మాతువుల సమ్మేళనం సమృద్ధిగా కనిపిస్తుంటుంది, సమస్థాయిలో కనిపిస్తుంటుంది. ధాతువు అంటే సంగీతం, మాతువు అంటే సాహిత్యం. మాతు శబ్దానికి మాట అని అర్థం. కాబట్టి సంగీత సాహిత్యాల సమ్మేళనం ఇందులో కనిపిస్తుంది. మరి ఇప్పుడు అన్నమయ్య గురించి, అన్నమయ్య 32,000 సంకీర్తనలను రాసినట్టు చెబుతూ ఉంటారు. కానీ ప్రస్తుతం మనకు లభించినవి ఒక 14,000 సంకీర్తనలు మాత్రమే. తాళ్లపాక అన్నమయ్య గురించి ఆయన మనవడు చిన్న తిరుమలాచార్యుడు అంటాడు, లక్షణములు పద కవితా రక్షణములు వివిధ కుకవి రాజీ మద సమ్మోక్షణములు వెంకటపతి వీక్షణములు తాళ్లపాక విభు సత్కవితలు అన్నాడు. ఇందులో పద కవితా రక్షణములు ఇవి ఈ సంకీర్తనలు అని. అంతేగాక అవి వాణి వీణా నినాదములని కూడా అన్నాడు. అంతటితో ఆగక ఒక పట్టిక ఇచ్చాడు. అన్నమయ్య సంకీర్తనల యొక్క గొప్పతనాన్ని చెబుతూ, శృతులై శాస్త్రములై పురాణ కథలై సుజ్ఞాన సారంబులై యతి లోకాగమ వీధులై వివిధ మంత్రార్థంబులై నీతులై కృతులై వెంకటశైల వల్లభు రతి క్రీడా రహస్యంబులై నుతులై తాళుల పాక అన్నయ వచో నూత్న క్రియల్ చెన్నగున్ శృతులై శాస్త్రములై పురాణ కథలై సుజ్ఞాన సారంబులై యతిలోకాగమ వీధులై విపుల మంత్రార్థంబులై నీతులై కృతులై వెంకటశైల వల్లభరతి క్రీడా రహస్యంబులై నుతులై తాళమపాక అన్నయ్య వచో నూతన క్రియల్ చెన్నగున్నన్నాడు. అంటే అన్నమయ్య సంకీర్తనల్లో ఇన్ని లక్షణాలు ఉన్నాయి. ఏంటి ఈ లక్షణములు? పదకవితా లక్షణములు అన్నమాట. శృతులు, శాస్త్రాలు, పురాణాలు, ఈ రకంగా తాత్విక చింతన కలిగినటువంటివి. నీతులు, కృతులు అంటే పదాలని గానయోగ్యమైనవి. వెంకటశైల వల్లభరతి క్రీడా రహస్యంబులేలో కొంచెం శృంగారం ఉంది. వెంకటాచలపతి శృంగార క్రీడ కూడా ఇందులో స్ఫురింపజేశాడు. అట్లాంటివి ఏమకో చిగురుట ధర్మున ఎడనెడ కస్తూరి నిండెను మొదలైన వాటిలో కనిపిస్తుంది మనకు. అన్నమయ్య గురించి పెద తిరుమలయ్య ఆయన మంచి వాగ్గేయకారుడే. ఎవరితను? అన్నమాచార్య కుమారుడే. అతను అంటాడు, హరియవతారమీతడు అన్నమయ్య, హరియవతారమీతడు అన్నమయ్య,
హరయ మా గురుడితడు హరయ మా గురుడితడు అన్నమయ్య హరియవతారమీతడు అన్నమయ్య హరయ మా గురుడితడు అన్నమయ్య హరియవతారమీతడు అన్నమయ్య హరియవతారమీతడు అన్నమయ్య 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 హరి అవతారమీతడు అన్నమయ్య అరయ మా గురుడీతడు అన్నమయ్య. అంటే అన్నమయ్యను నందకాంశ సంభూతుడు అంటారు. అంటే విష్ణుమూర్తికి ఉన్నటువంటి వాటిలో నందకం అనే ఖడ్గం కూడా ఒకటి, చక్రంతో పాటు నందకం. హరి అవతారమీతడు అన్నమయ్య అన్నాడు అని అరయ మా గురుడీతడు అన్నమయ్య. మా గురుడు అంటే నాకు గురువు అంటే కేవలం గురువు అని కాదు, గురువు అంటే తండ్రి అని అర్థం కూడా ఉంది గురు శబ్దానికి. మా తండ్రి అన్నాడు. ఇక్కడ అన్నమయ్య గురించి వివరాలు చెప్పాడు ఇందులో ఒక్కొక్క చరణంలో. ఇది పల్లవి అయిపోయింది. ఈ రచన కూడా అన్నమయ్య సంకీర్తనల సరళిలో నడిచినటువంటిది. ఇది వైకుంఠనాథుని వద్ద వడిబాడుచున్నవాడు వైకుంఠనాథుని వద్ద వడిబాడుచున్నవాడు ఆకరమై తాళ్ళపాక అన్నమయ్య వైకుంఠనాథుని వద్ద వడిబాడుచున్నవాడు ఆకరమై తాళ్ళపాక అన్నమయ్య ఆకసపు విష్ణుపాదమందు నిత్యమై ఉన్నవాడు ఆకసపు విష్ణుపాదమందు నిత్యమై ఉన్నవాడు ఆకడీకడ తాళ్ళపాక అన్నమయ్య ఆకడీకడ తాళ్ళపాక అన్నమయ్య వైకుంఠనాథుని వద్ద వడి పాడుచున్నవాడు ఆకరమై తాళ్లపాక అన్నమయ్య. వైకుంఠనాథుడు అంటే విష్ణువు, వెంకటేశ్వరుడు, అతని సన్నిధిలోనే పాడుతున్నాడు అని చెప్పాడు. ఆకసపు విష్ణుపాదమందు నిత్యమై ఉన్నవాడు ఆకడకీకడకు తాళ్లపాక అన్నమయ్య. ఈ ఆకాశంలో విష్ణుపాదం ఏమిటి నిత్యమై అంటే ఇక్కడ బలిచక్రవర్తి ఘట్టం స్ఫురిస్తున్నది. విష్ణుమూర్తి వామనుడుగా మారి బలిచక్రవర్తిని అడిగి ఏమిస్తావు అంటే చివరికి ఏమిమంటావు అంటే 3 అడుగులు చాలు నాకు అంటాడు. ఆ 3 అడుగులు అతను చేసిన పని ఏమిటంటే ఒకటి నేల మీద ఉంది, ఒకటి ఆకాశం మీదకి వెళుతుంది. ఆకాశం మీద ఒక కాలు మోపాడు అంతే. 3 అడుగులు కదా ఉన్న అడుగులు 2, ఇవ్వవలసింది 3, మూడవది ఎక్కడా అంటాడు, చెప్పలేకపోతాడు. చివరికి తల మీద పెడతాడు. ఇక్కడ విష్ణువు ఆకసపు విష్ణుపాదమందు ఉన్నాడు. ఆకాశంలో ఉన్న విష్ణుపాదమందు నిత్యమై ఉన్నవాడు అన్నాడు. ఇంకా క్షీరాబ్ధిశాయి నిట్టే సేవింపుతున్నవాడు అంటే అన్నమయ్య సాయుధ్యం పొందిన తర్వాత, విష్ణు సన్నిధిలో కూర్చున్న తర్వాత చెప్పిన పద్యం ఇది. ఇందులో అన్నమయ్య గురించి తన కుమారుడికి, ఆయన కుమారుడికి ఉన్నటువంటి ఒక గురుభావన, పితృభావన, ఆరాధనీయ దృష్టి ఇందులో కనిపిస్తుంది. క్షీరాబ్ధిశాయి నిట్టే సేవింపుచున్నవాడు ఆరితేరి తాళ్లపాక అన్నమయ్య. అంటే సేవలలో కూడా
సేవన కూడా నవవిధ భక్తుల్లో ఒకటిగా చెప్పారు. అర్చనం, బంధనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అనే దాంట్లో సేవ కూడా ఒకటి. క్షీరాబ్ధిశాయిని విష్ణుమూర్తిని సేవిస్తున్నాడు. ఆరితేరి తాళ్లపై. ఇందులో ఆరితేరడం ఏమిటంటే మిగతా సేవించే వారి కంటే పారంగతుడయ్యాడు, తత్పరుడయ్యాడు ఆ విష్ణుమూర్తి సేవ పట్ల అని చెబుతున్నాడు. ధీరుడై సూర్యమండల తేజమునుద్ద ఉన్నవాడు ఆ రీతుల తాళ్లపాక అన్నమయ్య. సూర్యమండలం దగ్గర ఉన్నాడంటే పైకి వెళ్ళిపోయాడని అర్థం, పరలోకంలో ఉన్నాడని తాత్పర్యం. ఇంకోటి ఏమంటే ఈవల సంసారలీల ఇందిరేషుతో ఉన్నవాడు అంటే గృహస్థాశ్రమంలో, సంసారలీల గృహస్థాశ్రమంలో కూడా ఇందిరేషుతోనే ఉన్నాడు, ఆ విష్ణు సేవలోనే ఉన్నాడు. ఆవటించి తాళ్లపాక అన్నమయ్య. ఆవటించడం అనేది ఒక విచిత్ర ప్రయోగం, మనకి ఇప్పుడు లేదు. ఆవటించి అంటే అలవరుచుకొని, ఆ ఇందిరేశుని యొక్క సేవను అలవరుచుకొని తాళ్లపాక అన్నమయ్య ఉన్నాడు. భావింప శ్రీ వెంకటేశు పాదములందే ఉన్నవాడు ఆ భావభావమై తాళ్లపాక అన్నమయ్య. హరియవతారమితడు అన్నమయ్య, హరియవతారమితడు అన్నమయ్య. అరయమా గురుడితడు అన్నమయ్య, హరియవతారమితడు అన్నమయ్య. హరయమా గురుడితడు అన్నమయ్య, హరియవతారమితడు అన్నమయ్య. వైకుంఠనాథుని వద్ద వడిబాడుచున్నవాడు, వైకుంఠనాథుని వద్ద వడిబాడుచున్నవాడు. ఆకరమై తాళ్లపాక అన్నమయ్య, వైకుంఠనాథుని వద్ద వడిబాడుచున్నవాడు. ఆకరమై తాళ్లపాక అన్నమయ్య. ఆకసపు విష్ణు పాదమందు నిత్యమై ఉన్నవాడు, ఆకసపు విష్ణు పాదమందు నిత్యమై ఉన్నవాడు. ఆకడీకడ తాళ్లపాక అన్నమయ్య, ఆకడీకడ తాళ్లపాక అన్నమయ్య. హరియవతారమితడు అన్నమయ్య, హరయమా గురుడితడు అన్నమయ్య, హరియవతారమితడు అన్నమయ్య.
క్షీరాబ్ధిశాయినిట్టే సేవింపుచునున్నవాడు క్షీరాబ్ధిశాయినిట్టే సేవింపుచునున్నవాడు ఆరితేరి తాళ్ళపాక అన్నమయ్యా క్షీరాబ్ధిశాయినిట్టే సేవింపుచునున్నవాడు ఆరితేరి తాళ్ళపాక అన్నమయ్యా ధీరుడై సూర్యమండల తేజము వద్దనున్నవాడు ధీరుడై సూర్యమండల తేజము వద్దనున్నవాడు ఆరీతుల తాళ్ళపాక అన్నమయ్యా ఆరీతుల తాళ్ళపాక అన్నమయ్యా హరి అవతారమితడు అన్నమయ్యా అరయమా గురుడితడు అన్నమయ్యా హరి అవతారమితడు అన్నమయ్యా బల సంసారలీల ఇందిరేషుతోనున్నవాడు ఈవల సంసారలీల ఇందిరేషుతోనున్నవాడు ఆవటించి తాళ్ళపాక అన్నమయ్యా ఈవల సంసారలీల ఇందిరేషుతోనున్నవాడు ఆవటించి తాళ్ళపాక అన్నమయ్యా భావింప శ్రీ వెంకటేశు పాదములందే ఉన్నవాడు భావింప శ్రీ వెంకటేశు పాదములందే ఉన్నవాడు హావభావమై తాళ్ళపాక అన్నమయ్యా హావభావమై తాళ్ళపాక అన్నమయ్యా హరి అవతారమితడు అన్నమయ్యా హరయమా గురుడితడు అన్నమయ్యా హరి అవతారమితడు అన్నమయ్యా హరి అవతారమితడు అన్నమయ్యా హరి అవతారమితడు అన్నమయ్యా అన్నమయ్యా అన్నమయ్యా. ఇది నందకాంశ సంభూతుడుగా ఉన్న హరి అవతారమైన అన్నమయ్య గురించి ఆయన కుమారుడు పెద తిరుమలయ్య రచించిన సంకీర్తనం.